హాయ్ అండి. ఇవాళ మ్యాంగో పూరి చేస్తున్నాను. మ్యాంగో పూరి ఏంటనుకుంటున్నారు కదా! ఈ సీజన్‌లో మ్యాంగోతో వీలైనన్ని రెసిపీస్ చేసుకుంటే గనక మనకి చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. టేస్టీగా గూడా ఉంటుంది గదా! అందుకని చెప్పేసి దీనికోసం ఒక బౌల్ తీసుకొని, ఒక కప్పు మైదా, ఒక కప్పు మైదా తీసుకున్నాం కదండీ! అదే కప్పుతో అరకప్పు గోధుమ పిండి, పావు కప్పు బొంబాయి రవ్వ వేసుకొని, ఒక పావు స్పూను జింజర్ పౌడర్ అంటే శొంఠి పొడి అంటారు కదా! అది వేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు వేసుకొని అన్నీ బాగా కలిపి మ్యాంగో ప్యూరీ మనకి ఏ కాయ అయినా రసమైనా పర్వాలేదు, బంగినపిల్లైనా పర్వాలేదండి. దాని పల్పు గుజ్జు ఉంటుంది కదా! అది ఒక కప్పు. ఇవన్నీ కొలతలు ఒకటే కప్పుతో తీసుకుంటే మనకి ఈజీగా పర్ఫెక్ట్‌గా వస్తుందండి పిండనేది. ఒకటే కప్పు కొలతకు పెట్టుకోండి. ఒక కప్పు మైదా, అరకప్పు గోధుమ పిండి, పావు కప్పు బొంబాయి రవ్వ వేసుకొని, ఒక కప్పు మ్యాంగో ప్యూరీ వేసుకొని కలుపుకుంటే ఇంకా మనకి వాటర్ అనేది అవసరం పడకుండానే పిండి అనేది చక్కగా ఈ విధంగా మనకి పూరీ పిండిలాగా రెడీ అవుతుందన్నమాట. మీకు కావాలి సరిపోలేదు అనుకుంటే 1 లేదా 2 స్పూన్లు వాటర్ యాడ్ చేసుకోవచ్చు. లేకపోతే మ్యాంగో ప్యూరీ యాడ్ చేసుకోవచ్చు. దీన్ని కలిపేసి ఒక పావుగంట పక్కన పెట్టుకోవాలి. పావుగంట తర్వాత పిండి సాఫ్ట్‌గా తయారవుతుంది. ఈ సాఫ్ట్‌గా తయారైన పిండిని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలన్నమాట. పూరీలు పెద్ద పెద్దగా అన్నా కూడా చిన్న చిన్నగా ఉంటేనే బావుంటాయి. ఇంట్లో మనకి ఈజీగా వస్తాయి. అన్నీ ఈక్వల్‌గా పొంగుతాయన్నమాట. మనం పెద్దది చేయాలి అన్న ఆతృతలో ఒకవైపు సరిగ్గా ప్రెస్ చేసి చేయక అట్లా అవుతుందన్నమాట. అందుకని చెప్పేసి చిన్నవి చేసుకుంటే కనుక ఈక్వల్‌గా పొంగుతాయి అన్నీ. చూసారు కదా! చిన్న చిన్న పూరీలు ఈ విధంగా ఈక్వల్‌గా ఒకవైపు పల్చగా ఒకవైపు మందంగా కాకుండా చుట్టుపక్కల ఈక్వల్‌గా ఉండేటట్టు ప్రెస్ చేసుకోవాలి. ఈ విధంగా అన్ని పూరీల్లాగా ఒత్తుకొని పక్కన పెట్టుకోవాలి. నేనైతే పూరీలు ప్రెస్ చేసేటప్పుడు పొడిపిండి అస్సలు అద్దనండి. ఆయిల్ పాడైపోతుంది పొడిపిండితో అద్దితే గనక. నేను కొంచెం ఆయిల్ రాసుకొని ప్రెస్ చేసుకుంటాను ఎప్పుడు పూరీలు చేసినా. ఈ విధంగా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా కాగిన తర్వాత పూరీలు వేసేసి ఈ విధంగా వేయించుకోవాలి. పూరీ వేసిన తర్వాత మనం ఒక్కసారి ఇట్లా ప్రెస్ చేస్తూ ఉంటే గనక ఆటోమేటిక్‌గా పొంగుతాయండి. మీరు ఒకటి గమనించండి. ఇక్కడ మనం ఎటువంటి తినే సోడా గానీ, ఈనో గానీ, బేకింగ్ పౌడర్ గానీ యూజ్ చేయలేదు. అయినా పూరీలు చూసారా ఎంత చక్కగా పొంగుతున్నాయో. ఈ విధంగా చక్కగా అన్ని పూరీలు వేయించేసుకొని మనం ప్లేట్‌లోకి తీసుకోవాలి. చెప్పాను కదండీ! ఇది మ్యాంగో పూరి అన్నాను కాబట్టి దీంట్లోకి మనం నంచుకోవడానికి కూడా మ్యాంగో ప్యూరీ అంటే జ్యూస్ ఉంటుంది కదా! దాంతోనే నంచుకొని తింటే టేస్ట్ అయితే సూపర్‌గా ఉంటుంది. మా ఇంట్లో అందరికీ బాగా నచ్చింది. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి.